ఇప్పుడు పర్ఫెక్ట్ పర్సన్. నేను చిన్నోనైనా ఒక ఎంపీపీ గౌరవం ఎట్లు ఇవ్వాలా, ఎట్లుండాలా, సిస్టమ్ ప్రకారం ఎట్లుండాలి, అట్లే ఉంటుండే సార్ ఎట్లా అని చెప్పి ప్రతి విషయం చెప్పి పని ఏదో నుండి చేయించుకుంటుండే. ఎట్లుంటుండే దాని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఇక సాయిరామ్ సార్ ధైర్యం ఎక్కారు గారే, ఎందుకంటే పక్కులు పెట్టే కాబట్టి ఆయన ధైర్యం ఉంటుండే, ఎంపీపీగా ఉన్నాయి కాబట్టి ఆయన ధైర్యం ఉంటుండే. ఇంకోటి పనిలో మాత్రం పర్ఫెక్ట్ పర్సన్, చాలా కరెక్ట్గా చేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ సాయిరామ్ గారు మళ్ళీ నిర్మల్కి తెచ్చుకున్నాం, ఎవరి స్థానాల్లో వాళ్ళు తెచ్చుకుని నిర్మల్కి తెచ్చుకోగలిగాం అని అనివార్య కారణాల వలన. ఇక్కడ ఎంపీ ఎలక్షన్ అందరూ చూసిండ్రు, ఎలక్షన్లో అయితే ఎవరు మాట చెప్పారో ఎవరు చెప్పట్లేదు. సార్ ఇది చూడండి ఒకసారి. మనం చేస్తున్న మా స్నేహితుడు, నేనేంటంటే మా డిపార్ట్మెంట్లో ఫ్రెండ్లీ డిపార్ట్మెంట్గా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తారు. కింద అటెండర్ నుంచి పడితే మా సీఓ దాకా అందరూ మా స్నేహితులుగా పనిచేసుకొని మేము దీన్ దయాళ్ అవార్డు కూడా నడిపికి తీసుకొచ్చినామంటే కారణం మా అఫీషియల్స్ అండ్ మా ఎలక్టెడ్ వాళ్ళు. మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్న సాయిరామ్ గారికి, వారి భార్య కమలాదేవి గారికి, అట్లాగే ఈ సమావేశానికి అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, నిర్మల్ మాజీ శాసనసభ్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి, నాతోటి కొలీగ్ ఏజేకేఎస్ బ్యాంక్ చైర్మన్ మాజీ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి భర్త మా సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి, ఎండిఓసి జిల్లా అధ్యక్షుడు మా సంతోష్ గారికి, మా ఎక్స్ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి గారికి, మా ఎక్స్ఎంపీపీ బస్క నర్సయ్య గారికి, మా జడ్పీటీసీ పెట్టు సంతోష్ గారికి, వేదిక మీద చాలామంది పెద్దలు, అట్లాగే వారి కుటుంబ సభ్యులకి చూశాము. వాళ్ళని ఏదైతే మనం షిరిడి సాయిబాబా ఉందో డిటర్మినేషన్ కానీ కమిట్మెంట్ కానీ చాలా అటువంటి లక్షణాలు అబ్బిన వ్యక్తి మన సాయిరామ్. అంటే పేరు అదే సాయిరామ్ పేరు ఉన్నది కాబట్టి ఆ లక్షణాలన్నీ అబ్బినాయి. మా డిఆర్డిఏ పీడి మా ఇప్పుడు ఇన్ఛార్జ్ సీఓ సాయిగౌడ్ గారు, ఆ లక్షణాలన్నీ నేను చూస్తున్నా. ఆ కమిట్మెంటు, ఆ డిటర్మినేషను, అవన్నీ వాళ్ళ పిల్లలకు కూడా నేను చూశాను. ఇంటి లక్షణాలు మాకే చెప్తారట, మరి ఆ లక్షణాలు తండ్రి లక్షణాలు వాళ్ళ పిల్లలకు కూడా అభినయ్ ఆనిముత్యాలు. ఇంకోటి ఏంటంటే ఒక మగాడి ఎదుగుదలకు ఒక ఆడమే కారణం అంటారు. కాబట్టి ఇప్పుడు సాయిరామ్ ఇంత ఎదుగుదలకు, ఇంత సిన్సియారిటీ, ఇంత మంచి ఆఫీసర్, ఉన్నత హోదాలు ఉన్నారంటే కారణము ఆయన భార్య కమలాదేవి అని చెప్పక తప్పదు. మరి ఈ సందర్భంగా ముందున్న సోదరులు కానీ చాలామంది ఉన్నారు, ఎంపీడీఓస్ కానీ, గ్రామ పంచాయత్ సెక్రటరీస్ కానీ, అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా సాయిరామ్ రిటైర్మెంట్ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు, సోదరులకు, ప్రెస్ అండ్ మీడియా సోదరులకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, మరి నాకు పెద్ద ఎందుకంటే సంబంధాలు లేవు, ఒక 3-4 నెలలే. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు మీరు జిల్లాకు జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నిజామాబాద్, అంటే జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, ఇటు కామారెడ్డి జిల్లాలు కూడా రావడం జరిగింది. మరి నేను అసలు సాయిరామ్ పేరు చూడలే, సంతోష్ పేరు చూడలే. సార్ నాకు ఇక్కడ కన్వీనియంట్ ఉంటుంది, నేను నిర్మల్ నుంచి వస్తాను, నాకు దగ్గర ఉంటుంది, మీరు నాకు పోస్టింగ్ ఇవ్వాలి సార్ అని సాయిరామ్ అన్నట్లు ఓకే అని ఇక్కడనే పోస్ట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సంతోష్
నేను జగిత్యాల సార్ మెట్పల్లి నా పక్కనే ఉన్నది భీమ్గల్ అని చెప్పేసి అనడం వల్ల ఆయన కూడా పోస్ట్ ఇవ్వడం జరిగింది. కొందరు కామారెడ్డి జిల్లా నుంచి వచ్చి ఓదలు వారిని అటు కావాలంటే అట్లా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మరి వారి వారి ఆకాంక్ష మేరకు మనం ఇస్తే మంచి వర్క్ చేస్తారు, మంచి ఆఫీసర్స్ మంచి వర్క్ చేస్తారు. లేకుంటే ఆయనకు 600 కావాలో మనం ఏదో వర్ణిస్తే అరే సార్ నాకు వర్ణించిండు, నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది, నేను జర్నీ చేయాలనే ఉద్దేశంలో వర్క్ కూడా చేయరు. కాబట్టి వారి ఉద్దేశం మేరకే వారి అభిలాషం మేరకే మరి వారికి పోస్టులు కూడా కేటాయించడం జరిగింది. మరి నేను పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పిన ఇంద్రకరణ్ రెడ్డి సార్ కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ఒక జడ్పీ చైర్మన్గా చేసిండు. 29 సబ్జెక్ట్స్ 29 దాని మీద కమెంట్స్ ఉండాలి మనం. అయితే నేనేంటంటే అదే రోజైన ప్రమాణ స్వీకారం చేసిండు. మనం బుల్లక్ కార్డ్ అంటే ఎట్లా పనిలాగా వన్ సైడ్ అధికారులు, వన్ సైడ్ ప్రజాప్రతినిధులు. మరి బంగ్లా ఉన్నది వాళ్ళు ప్రజలను గమ్యస్థానం చేర్చాలంటే ఇటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు ఇద్దరు సమానంగా నడిస్తేనే ప్రజలను గమ్యస్థానం చేస్తాం. ఏదో మేము జడిపి చైర్మన్, నేను ఎమ్మెల్యే, నేను ఎక్స్పీరియన్స్ అని కాదు. మేము కూడా మీలాగా ఒక ఆఫీసర్స్ని కలిసి పనిచేస్తే ఏదైనా సాధిస్తాం. ఆ కలిసి పనిచేయడం వల్ల ఈరోజు మేము వచ్చినాక 2020లో మా నిజామాబాద్ జిల్లా స్టేట్లోనే 33 జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాకు దీన్ దయాళ్ అవార్డు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. మా సంతోషం తెలుసు, దీన్ దయాళ్ అవార్డు 50 లక్షలు వస్తే అప్పుడు మా జడ్పీటీసీలు మరి డబ్బు మంచికి నీకు పంచుకుందాం మర్చుకుందాం అని చెప్పింది. నేను ఒప్పుకోలే, సంతోషం తెలుసు కాదు, ఇది మన మీద మన పేరు ఉండాలా అని చెప్పేసి ఆ 50 లక్షలు అక్కడ జడ్పీలో షటర్ మడిగలు కట్టించాను. ఒక పద నేను ఎందుకు చెప్తున్నా ఉంటాయంటే మాకు మా సాయగౌడ్ గారికి తెలుసు, మాకు దినసరి వేతనాలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక 8 మంది. వాళ్ళకు జీతాలు టైంకు రావు. మేము ఎన్నోసార్లు ఈ మడిగల ఈ రెంట్ నెలకు 3 లక్షలు రెంట్ వస్తాము. ఆ రెంటు అప్పుడప్పుడు వాళ్ళకు పాపం గరీబోలు కాబట్టి వాళ్ళకు 1 నెల 2 నెలలు ఈ అడ్జస్ట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏదైతే దినసరి వేతనం ఉందో తర్వాత కూడా మరి ఫండ్ వస్తే 40 లక్షలు మేము పోయే ముందు 40 లక్షలు కూడా మళ్ళీ నేను షటర్ మోడల్ పెట్టాను. ఎందుకంటే ఇంకా 2 లక్షలు రండి. మరి ఇక్కడ ఈ మండలంలో ఆర్మూర్ మండలంలో మా ప్రజాప్రతినిధులు ఎంపీపీ జడ్పీటీసీని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏమేమి సౌకర్యాలు కావాలో మరి సంధాన కార్యకర్త సంధాన వ్యక్తిగా మరి చేసిన వ్యక్తి మన సాయిరామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక చెప్పాలంటే మాకు ఉద్యమ నాయకులు మైకు మాకు చాలా అవినాభ సంబంధాలు ఉంటాయి, గంటలైనా చెప్పచ్చు. కానీ ఇది సందర్భం కాదు. మరి భవిష్యత్తులో కూడా సాయిరామ్ గారు వారి కుటుంబ సభ్యులు వారంతా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఉండాలని, మన్మరాలతో మంచి కాలక్షేపం చేయాలని, మరి ఏదైనా మరి ఆయనకు పొలిటికల్ అవసరం ఉన్నా మేమంతా ముందుంటామని, మేమంతా సపోర్ట్ ఇస్తామని. మరి నేను కూడా గర్వంగా చెప్తున్నా, ఈరోజు జడ్పీ చైర్మన్ అయినంటే ఆ రోజు నేను 18లో నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్, ఆ ఇన్ఛార్జ్ ఉండి ఇటు ఇంద్రకరణ్ రెడ్డి గారితో అటు విఠల్ రెడ్డి గారితో 1 సంవత్సరం ఊరు తిరిగి రైతు బంధు కూడా పంచిన రోజులున్నాయి. కాబట్టి ఆ డిటర్మినేషన్ ఆ కమిట్మెంట్తో నాకు కూడా జడ్పీ చైర్మన్ వచ్చిందని చెప్తూ ఇది నిర్మల్ జిల్లాకే దక్కని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి సాయిరామ్ గారికి ఆయుధ ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని సందర్భం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఎస్టర్డేనే వారు వచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందంటే
ఎక్కడ ఆర్మూర్లో అంటే కాదు పిప్పిర్లో అని చెప్పినాడు. సరే మంచిదే అనుకున్నాము. సమయం అనుకూలించింది కాబట్టి ఈ గ్రామానికి రావడం జరిగింది. మంచి ఫంక్షన్ హాల్లో కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నప్పుడు ఈ రిటైర్మెంట్ అనేది తప్పది. ఇప్పుడు 65 ఇయర్స్ వారికి రిటైర్మెంట్ వస్తున్న సందర్భము మరి వివరణతో ముగుస్తున్నది. మరొక మంచి సేవా దృక్పథంతో పనిచేసినటువంటి వ్యక్తి వారు బయోడేటా అంత ఇచ్చిన తర్వాత నేను చూసిన విషయాలలో ఇది కూడా చాలా కష్టపడి 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు వారు సొంత గ్రామంలో చదువుకున్నాం. మరి నిర్మల్లో అప్పుడు విద్యాభ్యాసం చేయాలంటే మరి 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నిర్మల్లో ఎడ్యుకేషన్ చేసి దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్మల్లో చదువుకున్నాడు. అదేవిధంగా డిగ్రీ నిర్మల్లోనే పూర్తి చేసినాడు. LLB చేయడం జరిగింది. అదేవిధంగా BEd కంప్లీట్ చేసినాడు ఇక్కడ ప్రకాశం జిల్లాలో. MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా SITC ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి 1990 సంవత్సరంలో హెల్త్ అసిస్టెంట్గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంటే దాదాపు 34-35 ఇయర్స్ ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా సర్వీస్ చేయడం జరిగింది. వారికి ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా ఉద్యోగం ప్రారంభించాను, కానీ అది ఒక 3 ఇయర్స్ చేసిన తర్వాత ఎందుకు నాకు నచ్చలే ఆ ఉద్యోగం. తర్వాత APPSC గ్రూప్ 3 ఎగ్జామ్ రాసి వీడియోగా సెలెక్ట్ అయ్యి ఖానాపూర్ మండలం ఫస్ట్ పోస్టింగ్ అది. అక్కడ దాదాపుగా అప్పుడు కొత్త స్కీమ్స్ ఏముండే CI వెల్స్ కానీ తర్వాత లోనింగ్స్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉండే అక్కడ. అప్పుడు దానిలో మా కోఆపరేట్ చేసింది రత్నాకర్ రావు, అక్కడ మా ఈ సభలో కూడా ఉన్నాడు. అలాగే అలా లోనింగ్స్ దాదాపుగా 2000 వరకు ఇప్పించాం. CI వెల్స్ కూడా ఈ వ్యవసాయదారులకు అప్పుడు పెద్ద సేల్స్ వెల్స్ ఇస్తుంది. అలాగే అక్కడ ఒక 5 ఇయర్స్ చేశాను. తర్వాత నిర్మల్ MPO ఆఫీస్లో వీడియోగా మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. తర్వాత ఒక 2 ఇయర్స్లో ఈ వీడియో పోస్టుని పంచాయత్ సెక్రటరీ పోస్ట్గా మార్చారు. అప్పుడు ఈ సోన్లను ఈ పంచాయత్ సెక్రటరీ సోన్లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ దాదాపు 5 ఇయర్స్ చేశాను. దానిలో ముఖ్య ఘట్టం గోదావరి పుష్కరాలు. 2003లో గోదావరి పుష్కరాలు అక్కడ చాలా దాదాపు ఒక 2-3 కోట్ల వర్క్స్ జరిగినాయి. అప్పట్లో అంటే 2003లో 2-3 కోట్ల వర్క్స్ జరిగినాయి. ఘాట్స్ కానీ శానిటేషన్ కానీ అవన్నీ దాదాపుగా 3 months నుంచి మేము చాలా కష్టపడి ఆ ఘాట్స్ను తర్వాత శానిటేషన్ కూడా మంచి మెయింటైన్ చేసాము. దానికి భాగంలోనే మాకు గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా సర్పంచ్ గారికి నాకు కలిపి అవార్డు ఇచ్చారు. అలాగే 2007లో నాకు ఈఓఆర్డీగా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ నిర్మల్ డివిజన్లో ఒకటే పోస్ట్ కాదు ఈఓఆర్డీ, కానీ మేము అప్పటికి దాదాపు 7-8 మంది ప్రమోషన్ వచ్చినాం. అప్పటికి చాలా ఇబ్బంది ఉండే, కానీ చాలా కాంపిటీషన్ కూడా ఉండే. మా ఆత్మీయ నాయకుడు అల్లూరి ఇంద్రరెడ్డి గారికి దగ్గరికి వెళ్తే CEO గారికి ఫోన్ చేసి మా ఊరు మనిషి అతను ఇక్కడ పోస్ట్కి ఇవ్వని సార్ మర్చిపోయిన వచ్చుకొని నాకు నేను మర్చిపోలేదు. ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ కుబీర్ మండల పోస్టింగ్ ఇచ్చారు నాకు. అట్లాగే కుబీర్లో కూడా నేను ఉన్నప్పుడు ఉపాధి అమలు పనులు స్టార్ట్ అయినాయి. అక్కడ చాలా CC రోడ్స్ కానీ మట్టి రోడ్స్ కానీ తర్వాత ఇది డంపింగ్ యార్డ్స్ చాలా వర్క్స్ చేయించాను అక్కడ కూడా. తర్వాత తాండూరులో చేశాను. తాండూరు నుంచి దిలార్పూర్లో కూడా దాదాపు 3 ఇయర్స్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్ మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు మా ఇద్దరు కోఆపరేషన్తో, తర్వాత మన గౌరవ మినిస్టర్ గారి కోఆపరేషన్తో చాలా వర్క్స్ అక్కడ కూడా చేయించాము. లాస్ట్లో రిటైర్మెంట్కి దగ్గరలో నాకు ప్రమోషన్ 2019 నుంచి ఈ నిర్మల్ ఎంపీడోగా, తర్వాత మధ్యలో బైన్సలో 3 ఇయర్స్ చేశాను. అప్పుడు మా ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు వచ్చారు, మా మండల ప్రెసిడెంట్ రాజేష్ గారు, తర్వాత మా ZPTC పండిత్ రావు గారు, మా కోఆపరేషన్ సోలంకి గారు కూడా చాలా 3 ఇయర్స్ మాకు అందరం చాలా కలిసి
మంచి వర్క్ చేసాం. అక్కడ కూడా ఐహెచ్ఎస్ కానీ, శానిటేషన్ కానీ, ఉపాధి హామీ పనులు కానీ అన్ని పనులలో చాలా కోఆపరేట్ చేశారు. అలాగే 2019లో నాకు నిర్మల్ ఎంపీడీఓగా ప్రమోషన్ వచ్చి నిర్మల్కు పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ ముఖ్య కారణం మా గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, మా అడ్డోల ఇంజనీర్ సార్ ఇద్దరు కలిసి నిర్మల్ పోస్టింగ్ ఇప్పించారు నాకు. అక్కడ కూడా అలాగే మా ఎంపీపీ గారు అప్పుడు మా రామేశ్వర రెడ్డి గారు ఉండే, వీరందరి కోఆపరేషన్తో అక్కడ సెగ్రిగేషన్ షెడ్స్ కానీ, క్రిమిటోరియస్ కానీ, తర్వాత డంపింగ్ యార్డ్స్ కానీ, తర్వాత ఇప్పుడు చెప్పారు రెవెన్యూ ప్లాంటేషన్ గురించి చాలా ప్రాబ్లమ్ ఉండే. రెవెన్యూ ప్లాంటేషన్స్ దాదాపు మా కలెక్టర్ గారు మా ఇప్పుడు 15 రోజులు డైలీ మార్నింగే 6 o'clock వాకింగ్ వచ్చి మాకు చూస్తుండే వర్క్. అప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే చెట్లు పెరిగినాయి కాబట్టి. అటువంటిది మనం అదే మా టైంలో చెట్లు పెట్టామనేది మాకు ఒక తృప్తి ఉంది. అలాగే 2022లో సోన్లో ఒక 1 year ఒక ఎంపీడో చేశాను. అక్కడ ఉన్నప్పుడే మొత్తము ఈ విలేజ్ వైజ్ క్రీడా ప్రాంగణాలు, ప్రతి విలేజ్లో క్రీడా ప్రాంగణం నిర్మించాం. అలాగే రెవెన్యూ ప్లాంటేషన్స్ కూడా అక్కడ చాలా ఎక్కువ చేశాము. తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు ఈ ఆర్మూర్ 2024 ఫిబ్రవరిలో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చాము. అప్పుడు కూడా ఇక్కడ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. జెడ్పీ చైర్మన్ మిత్రరావు గారు చాలా కోఆపరేషన్ చేసి ఆర్మూర్ పోస్టింగ్ ఇచ్చారు. ఎందుకంటే మీకు ఇంటికి దగ్గర ఇస్తే కరెక్ట్ పని చేస్తారు, మీకు దూరం ఇస్తే పని చేయాలని మంచి ఆలోచనతో నాకు ఆర్మూర్ పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా మాకు మా ఎంపీఓ గారు శ్రీనివాస్ గారు, మా పంచాయత్ సెక్రటరీస్ అందరు కోఆపరేట్గా ఉండి చాలా కోఆర్డినేషన్తో వర్క్ చేశాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా పంచాయత్ సెక్రటరీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అలాగే ఈ నేను చేసిన అన్ని మండలాలు కూడా ఎంపీఓస్, పంచాయతీ కార్యదర్శులు అందరితో కూడా కోఆపరేట్గా ఉండి పనులు చేయించుకున్నాం. చాలా ఇప్పుడు ఎవరైనా కానీ ఒక అధికారి మంచి పని చేస్తున్నట్టే దాని కింద వారు చేస్తేనే మనం చేయగలుగుతాము. వారందరూ కూడా కష్టపడి హార్డ్ వర్క్ చేసేది, కానీ మండలం పేరు వేస్తే అది మన పేరు వచ్చినట్టే. అట్లాగే నేను చేసిన గోదావరి పుష్కరకు గుర్తింపుగా 2015లో మన జోగురమన్న చేతుల మీదుగా బెస్ట్ ఎంపీడో అవార్డు తీసుకున్నాను. అలాగే 2023లో మా గౌరవ అడ్డోల ఇంద్రరెడ్డి సార్, తర్వాత డిప్యూటీ చైర్మన్ రామచంద్ర సార్ చేతుల మీద కూడా 2023లో బెస్ట్ ఎంపీడోగా నేను స్వీకరించాను. వారికి నా కృతజ్ఞతలు. మాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. నేను చాలా లక్కీ ఫీల్, ఫ్యామిలీ పరంగా చూస్తే నేను చాలా లక్కీ ఫీల్. ఎందుకంటే నాకు మంచి తెలివిగల భార్య దొరికింది. ఆమె కూడా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చేసింది. ఇక్కడ అప్పట్లో డిగ్రీ ఇంగ్లీష్ మీడియం చాలా అదే. దాంతో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆమె నాకు నా పట్ల అంటే నాకు ఎడ్యుకేషన్ పరంగా నాకు ఎక్కువ అది కాకుండా ఇబ్బంది కాకుండా పిల్లలకు తానే ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి వాళ్ళకు అన్ని తీర్ల కోఆపరేట్ చేస్తూ, అలాగే నాకు కూడా అన్ని వేళల సహకారం అందిస్తూ అన్ని టైంలో కూడా నేను మార్నింగ్ 7 o'clock పోయి ఉంటే కూడా 7 o'clock నాకు టిఫిన్ చేసి ఇస్తుండే. అంత మంచిగా చూస్తున్నారు కాబట్టి నేను ఈ జాబ్లో సక్సెస్ అయ్యాను. వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లు చాలా దాదాపు వారం రోజుల నుంచి మా ఎంపీ శ్రీనివాస్ గారు, మా పంచాయత్ సెక్రటరీ మురళి చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇదంతా చేయడానికి మా పంచాయత్ సెక్రటరీ అందరూ కూడా ఇదంతా కష్టపడి ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు వారికి కూడా నాకు చాలా ధన్యవాదాలు. వారికి కూడా నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. టీచర్స్, పంచాయత్ రాజ్ ఎంప్లాయీస్, ఎక్సైజ్ ఎంప్లాయీస్, ఇదంతా టీం ఒక 16 మంది సభ్యులకి గంగాధర పూర్ణిమ సన్మానం చేయడానికి చేస్తున్నారు. అదేవిధంగా సాయి మిత్ర బృందం, దశగౌడ్ వారంతా కూడా వచ్చేస్తున్నారు. బోట్ తహసీల్దార్ సుభాష్ గారు, కొండాపూర్ నుంచి కృష్ణ నిర్మల్ గారు, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్ గారు, Thanks for watching. Like, share and subscribe.